హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వం అండి. ఉద్యోగులకు హామీ దిశగా పయనము, ఐఆర్తో ఉద్యోగులకు మంచి రోజులు. మరి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వం, ఉద్యోగులకు హామీ దిశగా పయనమండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎం అవుతున్నారు. సో పాలనపై సుదీర్ఘంగా కాబోతున్నారండి. సో కాబట్టి ఆయన పాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న వారు కాబట్టి ఎన్నో పెను సవాళ్లను కూడా ఆయన ఎదుర్కొన్న అనుభవం. గత ప్రభుత్వం విభజన హామీలు తెచ్చుకోవడంలో ఘోరంగా ఫెయిల్యూర్ అయిందని ముద్ర వేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఆయనను ప్రజలు ఇంటికి పంపారు. ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారిపై ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటు, పోలవరం, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలు ఇచ్చారు. గత 5 సంవత్సరాలకు గాను జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయుల వైసీపీకి ప్రత్యర్థులుగా మారారు. గత ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు, ఇతరత్ర వసతులను సైతం వైసీపీ సర్కారు నిలిపివేసింది. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ను అలాగే వదిలేసింది. ఉద్యోగులను వైన్ షాపుల వద్ద బాధ్యతలు అప్పగించింది. సో పాఠశాలను విలీనం చేసింది. ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇన్ని పరిణామాల క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రగిలిపోయారండి. ఇంకా వారు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని భావించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా తమ సత్తా చాటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీపై వారి వ్యతిరేకత కన్నా సీఎం జగన్పై పగ ఎక్కువగా ఉందని స్పష్టంగా తేలింది. తమకు వేతనాలు 1వ తేదీకి ఇవ్వకపోవడము, పీఆర్సీని తగ్గించడము, సిపిఎస్ను రద్దు చేయకుండా నాంచి వ్యవహరించడము, తాము దాచుకున్న నిధులపైన తమకు రుణాలు రాకుండా అడ్డుకోవడము వంటివి ఉద్యోగుల కోపాన్ని తెప్పించాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు వరాల జల్లులే కురిపించేశారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం తర్వాత తన మేనిఫెస్టోలో పథకాలను వరుసగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. అలాగే తమ గెలుపుకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నటికీ మర్చిపోలేనని, వారు లేకుంటే ప్రభుత్వ పరిపాలన అసాధ్యమే అని అన్నారు చంద్రబాబు. సో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వాళ్ళని అవహేళనగా, అన్యాయంగా చూడడం మంచిది కాదని ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ఇచ్చి తర్వాత పీఆర్సీ కూడా ఇస్తామని అయితే అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల కష్టాలను తెలుసుకొని ఈరోజు కూడా మా అమ్మగారికి పెన్షన్ అనేది వస్తుంది, మీ యొక్క పదవీ విరమణ అనేది మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా హ్యాపీగా ఉండేలాగా చేసే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ మరోసారి భరోసా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆయన సిపిఎస్ని పునఃపరిశీలించి 1 సంవత్సరంలో తగు న్యాయం చేస్తామని అయితే ఈ సందర్భంగా మనకు చెప్పి ఉన్నారు. సో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే ఐఆర్ ఇచ్చి త్వరితగతిన పీఆర్సీ ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందున. సో అయితే జూన్ 12వ తేదీన ఈ ప్రమాణ స్వీకారము జరగనుంది. మేనిఫెస్టోలో పథకాలను వరుసగా అమలు చేస్తా అని చంద్రబాబు ఆ కార్యాచరణలో అయితే ఇప్పుడు బిజీగా ఉన్నారు.